హలో గైస్, అందరు అలా ఉన్నారు. హోప్ ఎవరి ఈస్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వీఆర్ ట్రావెలింగ్ 200 miles away from my place. Right now I'm in Menominee in Wisconsin state. So we are going to La Crosse అనమాట because one of my friend got job after freaking 8 months. I think 8 or 9 months. కనుక్కుందాం ఒకసారి. He had a drug test అనమాట. సో US లో మీకు జాబ్ వస్తే సరిపోదు. If you got a full time job, you have to go under lots of tests అనమాట. So today we are going to do drug test. So drug test అంటే లైక్ ఏమైనా డ్రగ్స్ యూజ్ చేసాము లేదా ఇంతకు ముందు, వీఆర్ డ్రగ్ ఎడిక్టా కాదా అని చెప్పి. ఇది ఒక చిన్న టెస్టే, బట్ మేజర్ టెస్ట్ టు స్టూడెంట్స్. కొన్ని సూపర్ డ్రగ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ డ్రగ్స్ ఉంటాయి. బేసిక్ గా ఆల్కహాల్ కూడా డ్రగ్ కిందకే వస్తుంది. ఏదైనా లిమిటెడ్ కన్సెప్షన్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడైతే వెళ్ళి మనల్ని పిక్ చేసుకుని, నా కార్ లో అయితే వెళ్ళట్లేదు బికాస్ మై కార్ హ్యాస్ సమ్ మెకానికల్ ఇష్యూస్. అంత దూరం వెళ్ళొచ్చు బట్ సమ్ కైండ్ ఆఫ్ రిస్క్. వీఆర్ టేకింగ్ రెంటల్ కార్స్. ఐఎమ్ గోనా షో యూ హౌ రెంటల్ కార్స్ ఇన్ యూఎస్ఏ ఇస్ గోయింగ్ టు వర్క్. ఇప్పుడైతే వెళ్ళి మనల్ని పిక్ చేసుకుని మిమ్మల్ని కలుస్తాం. చలో బాయ్. ఓకేనా? ముందుగానా మహేష్ మ్యానీ. కొంచెం మెస్సీగా ఉంటుంది, వెనకాల ఉప్మా కూడా ఉంటుంది మన కోసమే. వన్స్ రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఇది ట్రాలీ దించలేదురా. ఏంటి ఈరోజు మా వ్యూవర్స్కి నీ ఉపదేశం, నీ జాబ్ హడిల్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్పామంటే పాపం వాళ్ళు కూడా వచ్చేటప్పుడు జాగ్రత్త చేసుకొని వస్తారు. అంతే మరి. అదనమాట గైస్, మొత్తానికి అయితే వీఆర్ స్టార్టింగ్ ఎట్ ఏమొచ్చేసరికి 11 అవుతుంది. ఐ థింక్ ఒక 2 hours అయితే జర్నీ ఉంటుంది కావచ్చు. ఫస్ట్ అయితే వెళ్ళి ముందు రెంటల్ కార్స్లో కార్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉంటే కింద పడేది. స్టార్ట్ అయిపోయాము కానీ బాక్స్ పైన మర్చిపోయాము. మధ్యలో హారన్ కొట్టి ఒక అతను చెప్పాడు అనమాట, లైక్ అరే బాబు పైన ఫుడ్ ఉంది తీసుకోరా అని చెప్పి. కొంచెం అంటే అస్సామే ఇంకా మన పని. పోలీస్ చూస్తుంటే మన పని అస్సాం అయ్యేది. సైడ్కి పెట్టేద్దాం, అసలు ప్లేస్ లేదు. I recognize you. You've rented before. Yeah. I came here twice. Yep. Yeah. We both came at one time. Okay. So we are here for a 1-day car rent. And this one, I mean, like this one is like 85 something. That's $84.50. That's with taxes. It's for a 24-hour period. And this one? That one would be $86.71 for that one. So just a couple more dollars. So this one is bigger than this? Yes. Okay, then go with the Malibu. Okay. Yeah. Who's paying for the car then? Actually, I have the license. Okay. But I think my credit cards are full. Let me just look at let me see your license. I'll pull up your previous rental and see what I can do for sure. you guys. Car, the most important one. Okay. This is what covers that car. So if anything happens to the car, you are fully covered. Okay. I know last time you did also do liability. What liability is if you get into an accident and you have like medical expenses, like it would cover medical expenses, or if you hit like a building or like another car, it would cover that. Okay. That stuff. That would be another $16 a day. By far the top one is the important one, but both of them together function like full coverage insurance. Okay, sure. Just add it You here. can add it yourself. You got it. So, ఈ కార్ అయితే ఇచ్చారనమాట రెంటల్కి. లైసెన్స్ అండ్ పే చేసి క్రెడిట్ కార్డు సేమ్ నేమ్ మీద ఉండాలి. మా కేసులో ఏమైందంటే లైక్ మనోడు తెలిసినాడు కాబట్టి, అంటే ఒక 2-3 times వచ్చాను వీడి దగ్గరికి. యాక్చువల్గా నా క్రెడిట్ కార్డ్స్ ఫుల్ ఉన్నాయి. సో లైసెన్స్ నాది, క్రెడిట్ కార్డు మనోడిది అనమాట. మాకు వచ్చరికి 24 hours మేము కార్ అని తీసుకున్నాము. అండ్ ఇట్ కాస్ట్ అస్ $136 విత్ ఆల్ ద ఇన్సూరెన్స్, రియబిలిటీస్ అన్ని, హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం యాడ్ చేసుకొని ఇట్ ఈస్ $136. యాక్చువల్గా ఓన్లీ ఈ కార్ రెంటల్ కోసం వరకే అయితే ఇట్ ఈస్ 85 అలా చెప్పింది. బట్ అలాంగ్ విత్ ఆల్ ద ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి $136 అండి. సో రేపు ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇచ్చేయచ్చు. అండ్ ఏం చెప్పారంటే కార్లో పెట్రోల్ ఎట్లుందో అట్లనే తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే ఏదో పాలసీ ఉంటుందంట. సమ్ కైండ్ ఆఫ్ డిపాజిట్ తీసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర $300. ఈ $136 కాకుండా $300 ఎక్స్ట్రా డిపాజిట్ హోల్డ్ చేస్తారు మన కార్లో నుంచి. చెవీ మాలిబు 2025 మోడల్. సో మాకైతే 104 miles ఉంది, 2 hours చూపిస్తుంది, ఎగ్జాక్ట్ 2 hours. యాక్చువల్గా ఈ ప్లేస్ నేను ఇంత ముందు వెళ్ళాను. నాట్ బిగ్ డీల్. అక్కడ ఇంకోరు ఉన్నాడు మన ఫ్రెండ్. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. Maybe 2:30. A little drunk but I'm alright, 'cause I've been hanging with you and it feels like love. Tell me if I'm wrong, 'cause it feels like love. Yeah, it feels like love. Come on, come on, come on, come on, come on, come on. Don't know what you do, but you make me feel fine. And you can't
వీఆర్ ట్రావెలింగ్ ఇన్ టు కౌంటీ రోడ్స్ అనమాట యూఎస్లో. బేసిక్గానే ఇవి హైవేస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. 55 mph అయితే వెళ్ళొచ్చు. మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే 70 km/h అయితే వెళ్ళాలి. ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ లా ఉంటుంది వెళ్ళే దారిలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైక్ ఇందాకే మేకలు బర్రెలు ఇవన్నీ చూస్తున్నాము. సో మచ్ అగ్రికల్చర్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ ద యూఎస్ అనిపించింది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే సడన్ టర్న్స్ ఉంటాయి. Yeah, it feels like love. Yeah. Don't know what you do, but you make me feel fine. And you can't deny we are not just killing time. You should let me know if you want this true. Baby, you just make me feel crazy. A little crazy for you. A little crazy for you. Hey. A little crazy for you now. A little crazy. బేసిక్గా లైక్ ఇంకొక 30 minutes అయితే ట్రావెల్ ఉండింది. వీఆర్ హాఫ్ వే రీచ్డ్ అనమాట. హాఫ్ వే కాదు, మోర్ దాన్ ఏ హాఫ్. మీరు చూసినట్టయితే ఇండియా టు యూఎస్ఏ వ్లాగ్ అని ఒకటి ఉంటుంది. అందులో లాస్ట్లో వచ్చి మనోడు పిక్ చేసుకున్నాడు అనమాట నన్ను. లైక్ బేసిక్గా యూఎస్ రావడానికి కూడా కొంచెం పుష్ ఇచ్చింది మనోడే. బట్ ఎందుకో కెమెరాలోకి రావాలంటే కొంచెం ఇదైపోతున్నాడు. ఇప్పటిదాకా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ద మహేష్. ఫుల్ నేమ్ చెప్పనా? పొద్దున లింక్డ్ఇన్లో సెర్చ్ చేసి Let me మళ్ళీ introduce myself. My name is Ganga Maheshwar Reddy. I am from Kadapa, Andhra Pradesh. సో బేసిక్గానే మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, మనో టైం లైన్ వచ్చేసరికి కేమ్ హియర్ ఆన్ 2023 ఫాల్కి వచ్చాడు. వన్స్ పాస్డ్ అవుట్ అయిపోయిన తర్వాత హౌ ఈజ్ యువర్ లైఫ్? How is my life అంటే ఐ మీన్ లైక్ ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నాకు ఐ అప్లై ఫర్ మై జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత నేను లింక్డ్ఇన్ అండ్ ఇండిడ్ ద్వారా జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ డేట్ ఈస్ లైక్ July 7th. ఓకే I got job at July 21st. ఓకే I started at 21st as a quality technician in PS Seasonings, ఓకే and I worked over there for over 2 weeks. I changed into the another company where I got the good position, better position than quality control technician. Yeah. It's a quality specialist role. బేసిక్గా వీఆర్ ఫ్రమ్ ఫుడ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, దాని గురించి డిస్కస్ Yeah, we are చేస్తున్నాం. from quality specialist role వచ్చింది. The company is in Virginia, which named as the Conch Chocolate and Cake Studio. It's a small company. Yeah, chocolate company. It's a small company which manufactures that Dubai chocolate and Dubai chocolates and some bonbons. Bonbons is a variety of a type of chocolates. Bonbons is like it's a shape. Yeah. We call it as a bonbons. బేసిక్గా దుబాయ్ చాక్లెట్లో ఒక సెగ్మెంట్ని మీరు ప్రొడ్యూస్ చేస్తారు. Yeah, I mean like Okay. one type of Okay, element. Dubai chocolate. ఓకే ఓకే Yeah. Okay, I worked over there for 2 months. Yeah. And due to some problems, I faced a little bit problems with the management. I won't say that's their problem. Came out of that company. ఓకే యూ క్విట్. Yeah, I quit and I came out of that company, and Okay. I tried and applied for. Started reapplying for the jobs. Yeah, and I Okay. applied for jobs. Actually, I came out at August. I came out August. ఆగస్ట్కి యూ Yeah. క్విటెడ్ అండ్ యూ స్టార్టెడ్ రీఅప్లికేషన్స్. Yeah. I started reapplying. యా. And తర్వాత సో హౌ ఈజ్ ఈ సిచ్యువేషన్? లైక్ ఆ టైంలో నాకు తెలిసి ట్రంప్ ఇవన్నీ Yeah. రూల్స్ తేయడము. అప్పుడే ఏమైందంటే అప్పుడే H1Bకి లాటరీ సిస్టమ్ అనేది H1Bకి ఫీ అనేది పెట్టడం స్టార్ట్ అయింది. I Yeah, don't know I much think, about that. Yeah. The H1B లాటరీ సిస్టమ్ తీసేసి బేస్డ్ ఆన్ వేజ్ బేస్డ్ వేజ్ బేస్డ్ స్టార్ట్ చేశారు. H1B అనేది స్టార్ట్ అయింది. లెవెల్ Yeah. 3, 4, Yeah. 4, 3, 2, 1 అని. అలా స్టార్ట్ అయింది. అంటే ఆపలేదు అప్లికేషన్స్ వేయడం కూడా. Okay. నేను డిఫరెంట్ కంపెనీస్కి ఇచ్చాను పొజిషన్స్ లైక్ క్వాలిటీ టెక్నీషియన్, క్వాలిటీ సూపర్వైజర్, FSQA కోఆర్డినేటర్, లీడ్,
Yeah. and for managers like that. Yeah. కొన్ని కంపెనీస్ నాకు వచ్చేసి లైక్ గ్రీన్ కార్డ్ ఉందా, ఐ మీన్ Oh. లైక్ దే గోనా హైర్ ఓన్లీ ద పీపుల్ హూ Citizenship. హ్యాస్ గ్రీన్ కార్డ్. Okay. And some people ask me like they need for the long term. Okay. They are looking for the long term person who gonna work in their company. Like that they rejected me. I applied for the jobs like over 7 months after getting out from that company. So still these 7 months you are applying continuously. And I did volunteership. Volunteership. So it's an online basically volunteership. we have this OPT Yeah. until 90 days. So after 90 days, how you manage to stay here in US? అంటే నేను 90 డేస్ నా టైం క్లాక్ని నేను ఆపుకోవడానికి ఒక వాలంటీర్ ఉంది. Okay, we can do volunteer to Yeah. stop the OPT. Okay. దట్స్ అది ఆన్లైన్ వాలంటీర్ అనమాట. వి నీడ్ టు అంటే- వర్క్ ఆన్ వి నీడ్ టు వర్క్ ఆన్ అండర్ మన ఆర్గనైజేషన్ Okay. దట్ దే గోనా గివ్ సమ్ వర్క్ Okay. like which is related to the field, to your field, like Okay. if you are from the food science background, they're gonna give that legal research, Okay. legal food research. Yeah. మనము ఆ టాస్క్స్ అన్ని చేస్తుండాలి. Okay. Like that is also like 20 hours per week, Okay. but it is a unpaid employment, Okay. which అంటే మన క్లాక్ని మనం స్టాప్ చేసుకోవచ్చు. we can maintain our OPT. We can maintain our OPT. ఎన్ని డేస్ మధ్యలో నువ్వు స్టాప్ చేసుకున్నావు, లైక్ ఆఫ్టర్ 40 days 50 days Like after coming out from that company, you immediately I stopped your immediately days? stopped. I mean, like within a week, I stopped that clock and I started applying for the jobs. I used to be with my sister, and after that, I came out. They went to another state. I taken another room. I started applying. There is also one problem. I mean, like coming to the relocation, used to be in Virginia, and the company used to be in another state, Wisconsin, far from there, right? Okay. So that's why what the company HR is going to think. Yeah. I'm from the Virginia. He thought that I'm going to expect relocation assistance from them. So that some companies is there. I mean, they won't offer relocation assistance for you also. I given an interview for one company where I didn't ask relocation assistance due to the miscommunication. The HR thought that I asked for relocation assistance. Oh. Everything is okay. I mean, like Okay. coming to that wage, Oh. the company is going to offer for me, and I accepted the wage that company is going to be offer for me. Okay, nice. And coming to the time period, I mean, like what the shift, third shift, Yeah. second shift. I'm okay with the role and responsibilities of Yeah. that role, and everything is okay for me. Due to that miscommunication about that relocation assistance, So it didn't happen. I lost that job. Okay. I mean, like I lost that offer. And is the time Yeah, period like- and the job market both affected your The applications? time period that when I lost my job, I mean, when I left the job, Yeah. I can't say that I lost. Yeah. I left the job. Yeah, you left the job. Yeah, I left the job. During that time period, it is very difficult to the persons who lost their job or who left the job. Okay, so right now we are going to drug test, right? So for your joining in the company that you got. Yeah. So when is the interview that happened, and what's the timeline of this? This job company that I'm going. Yeah. Yeah, actually, the interview has been had for me like on March 2nd. Yeah, that was the day, March 2nd. March 2nd, 2026. Yeah, March 2nd, 2026. That was the day that the So interview had been. you left the job in August 2026. August 2025. 2025, sorry. Okay. 2025. Okay. Yeah, it's been like 7 months. I Yeah. think so. 7 months. Yeah. On March 2nd, I gave an interview. After that, they said that they're gonna take 2 weeks of time. Usually, you know that. Yeah, I know that. Every company is going to be take time for the two weeks. 2 weeks. Yeah. More than 2 weeks like that. Yeah. They given me information on like I don't know the exact date. Yeah. That's on like March 19th, I think so. I got the offer letter from them. I accepted that. Okay. Nice. Yeah. I mean, like I didn't think about the role and everything, because nowadays we can see that there is the job searching is difficult. Yeah, the job search, like
it's very tight actually tight. nowadays. Yeah, so that's why I grabbed that opportunity. Yeah. To stop your timeline of OPT, I just want to know, is there any process that we have to do? No, I mean like it's not like USCIS. Okay. It's not like a process. So you need to update it on the service portal. So we have to continuously update our situation. After coming out of the job, Okay. I mean like after you left the job, you need to update on the job. You need to keep the end date on the service portal. While you were working for the another company or any organization like volunteers, Okay. you need to update it again on the service portal. Send to the DSO. Okay. In this job, you are eligible for the STEM OPT also, right? Yeah, I'm eligible for the STEM OPT. The company is going to offer me STEM OPT also. I think that doesn't have any STEM OPT. No. That has the STEM Both OPT. the companies that I worked they're going to offer me STEM OPT, but not the sponsorship. I mean like not the H1B sponsor. Are they willing to give the H1B or like? No, I mean like I didn't ask them about the H1B sponsorship. Not expecting anything from them. Not going to stop applying for the jobs. Okay. నేను ఇంకా అప్లై చేస్తూనే ఉంటాను jobs. Okay. Until unless I get a good job. So when you got a good job in a good company, you gonna ask about H1B. Yeah. Maybe if I get, may not be if I don't get. Now I'm not expecting any H1B sponsorship. Okay. Never ever lose the opportunity that what you got. I mean like what you get first. Okay. నేను ఏం చెప్తా అంటే ఒక ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని రిజెక్ట్ చేయకండి. ఐ మీన్ లైక్ గ్రాబ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని తీసుకొని లెర్న్ అబౌట్ దాట్. ఐ మీన్ లైక్ ఇంకా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆ ప్రాసెస్లో మీరు జాబ్స్కి అప్లై చేయండి. ఓకే, అది చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా ఏ రోల్ అయినా సరే ఫస్ట్ దాన్ని తీసేసుకోండి. తర్వాత నేర్చుకొని పెద్ద పొజిషన్స్కి అప్లై చేయండి. సో దట్స్ వాట్ ఐ సెడ్. ఐ థింక్ ఐ సెడ్ ద కరెక్ట్ థింగ్. Yeah, that's true. ప్రస్తుతానికైతే క్యాన్ బి విత్ హిమ్. Basically, there is one of our mutual friends here, like అంటే సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. మరి వెళ్ళి కలుద్దామని చెప్పి పోతున్నాను. హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఇది పార్కింగేనా? పార్కింగ్ అక్కడ ఉందిలే, అటు సైడ్ ఉంది. సరే అయిపోయాక కాల్ చేయి. సరే. చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ అయితే. సో మనం డ్రగ్ టెస్ట్ ఇచ్చేది ఇదే, ఇక్కడే అనమాట. డ్రగ్ టెస్ట్ అయిపోయింది, కనుక్కుందాం అసలు ఏమేం చేశారు. అయిపోయిందా? I'm done with the drug test. It's negative. తీసుకున్నారు. అచ్చా, డ్రగ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. ఓన్లీ యూరినా? ఓన్లీ యూరిన్ అండ్ ఇయరింగ్ టెస్ట్. ఏమనుకున్నా కానీ ఒక అమెరికన్ వచ్చింది వెయిట్ చేయడానికి. అండ్ ఆల్సో అక్కడ కార్లో ఒక ఆమె వెయిట్ చేస్తుంది. ఇట్స్ ద పవర్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్ గైస్. That's not power, guys. They are addicted to the Indian food. That's it. Okay. దట్ not any మసాలాస్, power. దట్ బ్యూటిఫుల్ అరోమా, దట్ టేస్ట్ కట్టి పడేస్తాయి ఎవరినైనా ఏ దేశమైనా కూడా. సో 4 అయితే అయిపోయింది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. చూద్దాం ఒక 10 minutes. రెస్టారెంట్స్లో తినడం అంత మంచిది కాదు అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మండే. లైక్ సండే అసలు తినొద్దు, వీకెండ్స్ అసలు తినొద్దు. ఎందుకంటే వీకెండ్స్ ఏమవుతుందంటే ఆ వీక్ మొత్తం మిగిలిపోయిన ఫుడ్ మొత్తం మనకి ఈ బఫెట్ ఇట్లా పెట్టేసి చేస్తారు. Not every restaurant is like that. నేను చూసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అట్లానే. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇస్ వర్కింగ్ ఇన్ రెస్టారెంట్. వాళ్ళు నాకు చెప్పింది ఇదే, లైక్ వెళ్తే మండే వెళ్ళు ఆర్ అసలు వెళ్ళకు, సండే అసలే వెళ్ళొద్దు. ఎందుకంటే సండే బఫెట్ అని పెడతారు బేసిక్గా యూఎస్లో ఏ రెస్టారెంట్లో అయినా కూడా. సో బఫెట్లో మనకి అంటే మిగిలిపోయినాయి అంటే స్పాయిల్ అయిపోయినాయి అనట్లేదు, మిగిలిన ఫుడ్ అంతా ఫ్రెష్ కాదు, బట్ ఇట్ ఈస్ సేఫ్ టు కన్జ్యూమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. అది మొత్తం మిగిలిపోయిందంతా ఒక చోట చేసేసి పెట్టేస్తారని చెప్పి టాక్. మరి మనకు కూడా తెలీదు. ఐ డోంట్ నో, డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్. గోట్ బిర్యానీ, ఇది చికెన్ టిక్కా మసాలా. మొక్క ఉడకడం బాగానే ఉడికింది, మెత్తగా ఉంది. మరీ తీయకుందిరా. సో స్ట్రైట్ ఆన్ ద టైమ్ ఈస్ 6:04 అవుతుంది. ఫోకస్. మొత్తానికి అయితే వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఇది వచ్చిన పని అయితే అయిపోయింది. లైక్ ఏం కాదు, జస్ట్ ఒక నార్మల్ మన యూరిన్ తీసుకొని మన యూరిన్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు.
అది నెగిటివ్ వచ్చిందంటే సేఫ్, పాజిటివ్ వచ్చిందంటే యూ టుక్ సమ్ డ్రగ్ అని అర్థం. అండ్ లైక్ రిజల్ట్స్ ఎంతసేపట్లో వచ్చినారా? జస్ట్ లైక్ ఇన్ 5 minutes. 5 minutesలో అయితే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకా అది మనం తీసుకొని మన కంపెనీకి పంపించుకోవాలి. లైక్ మనం వాళ్ళే పంపిస్తారు మన కంపెనీకి. ఓకే, ఆ టెస్ట్ లైక్ నీవు ఎక్కడైతే డ్రగ్ టెస్ట్ చేస్తావో వాళ్ళే కంపెనీకి పంపిస్తారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. మనకి యూఎస్లో ఇల్లులన్నీ ఎలా ఉంటాయంటే సిటీ సైడ్ ఒకలా ఉంటుంది, సిటీ కాకుండా టౌన్ కానీ విలేజెస్ సైడ్ కానీ ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన మొత్తం కూడా ఈ టౌన్ అండ్ విలేజ్ కిందకి వస్తుంది అనమాట. బేసిక్గా కౌంటీ ఏరియాస్ అంటారు. అండ్ మేముండింది అదొక ప్రాపర్ టౌన్. ఇఫ్ వీ వెంట్ ఇన్ టు లైక్ మీరు వేరే బ్లాక్స్లో చూస్తే కొంచెం సిటీలో ఉన్నట్టు ఉంటుంది. లైక్ మినియాపోలిస్ ఇవంటే అవి ఇంకా సిటీ అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్. మనకి ఈ విలేజెస్ కానీ టౌన్స్లో కానీ ఇల్లులన్నీ ఐసోలేట్గా ఉంటాయి అనమాట. లైక్ ఒక 4-5 ఎకరాల్లో ఒకటే ఇల్లు ఉంటుంది. అండ్ దే ఆర్ ఇంటూ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, అండ్ దే ఆర్ ఇంటూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అండ్ ఒక బిజినెస్ ఉంటుంది. సో అట్లా ఒక ఫ్యామిలీయే మల్టిపుల్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అట్లా మనకి ఈ హౌసెస్ అనేవి డిఫరెన్షియేట్ అయి ఉంటాయి. కొన్ని కాలనీస్ ఉంటాయి. కాలనీస్ ఇన్ ద సెన్స్ లైక్ మూవింగ్ హౌసెస్ ఉంటాయి. లైక్ మూవింగ్ హౌసెస్ ఇంకా లైక్ అసలు ఉన్నాయా, అవి ఓన్లీ ఫ్రిక్షనర్ అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఆల్రెడీ యూఎస్లో మూవింగ్ హౌసెస్ అనేవి ఉన్నాయి. అవి మొత్తం కలిపి ఒకేసారి ఒక కాలనీస్ లాగా ఫామ్ అవుతాయి పర్మిట్ తీసుకొని. సో అక్కడ ఇంతకాలం అని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని ఆ ఏరియాలో ఉండి మళ్ళీ అక్కడ వర్క్ అయిపోగానే ఇంకో ఏరియాకి మూవ్ అయిపోతాయి. సో అవి నాకు తెలిసి దారిలో ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఎట్లా అంటే ప్రాపర్గా ఇంటి కింద వీల్స్ ఉంటాయి. అండ్ దే విల్ మూవ్ ఒక ప్లేస్ నుంచి హ్యూమన్ వీల్స్ లాగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అయిపోతాయి. సో మనకి ఈ ఇల్లులన్నీ మూవింగ్ హౌసెస్ చూసారా, ఇవి కూడా కాలనీస్లా ఉండిపోయినాయి అలా. ఫైనలీ వీఆర్ ఇన్ టు హోమ్. వి జస్ట్ ట్రావెల్ లైక్ అరౌండ్ ఒక 210 miles అయితే ట్రావెల్ చేసినాం ఇన్ ద స్పాన్ ఆఫ్ మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే ఇప్పుడు 7 అయింది. 11 to 12, 12 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7. అరే ఏంద్రా 8 hours ట్రావెల్ ఓకే, ట్రావెలింగ్ తక్కువే బట్ వీ వెయిటెడ్ ఫర్ ద డ్రగ్ టెస్ట్ అండ్ వీ హ్యావ్ ఫుడ్. సో మొత్తానికి అయితే అదన్నమాట గైస్. మొత్తానికి మనోడికి డ్రగ్ టెస్ట్ సక్సెస్ఫుల్గా నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ రాకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ హీ గాట్ ఎ జాబ్, హీ డిడ్ హిస్ డ్రగ్ టెస్ట్ అండ్ దట్స్ అబౌట్ హౌ హీ గాట్ ఎ జాబ్, హౌ హీ లివ్ ద జాబ్ అండ్ హౌ హీ అగైన్ గాట్ ఎ జాబ్. ఒక నిమిషం, ఆఫ్టర్ 7 months. So if you guys like this video, just make sure to like, share and subscribe. See you guys until next video. Bye bye, take care. అరే జోకర్ లెక్కున్నాడు రా, ఎందుకు జోకర్ లెక్కున్నాను రా. నువ్వు జోకర్ లేకుంటే మరి నేను ఎట్లున్నా, నువ్వన్నా కొంచెం అందగాడివి. అయ్యో